వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను పవన్ కృష్ణమూర్తి. ధరణి పోర్టల్ భూ భారతి తెలంగాణకు సంబంధించి గతంలో 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి ధరణికి చెక్ పెట్టారు. భూభారతిని తీసుకొచ్చారు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ పౌర సమాజానికి వచ్చేటువంటి ఒకే ఒక అనుమానం, అసలు ధరణితో ఈ 10 ఏళ్లలో ఒరిగిందేంటి, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన భూభారతితో వచ్చేదేంటి, అసలు స్పష్టత లేకుండా భూభారతి అనే బిల్లు తీసుకొచ్చారా అనే వాదనలు కూడా ప్రస్తుతం వినిపిస్తున్నాయి. అంటే గతంలో ఉన్నటువంటి ధరణి బిల్లులో అనేక అక్రమాలు జరిగాయి. ఒకరి పేరు మీద ఉన్నటువంటి భూములు ఇంకొకరి పేరు మీదకి బదలాయింపు చేసేశారు. అలాగే చుక్కల భూములు కావచ్చు, లేదంటే అసైన్డ్ భూములు కావచ్చు, గిరిజనుల భూములు కావచ్చు, పట్టాలు లేక వివాదాల్లో ఉన్నటువంటి భూములు కావచ్చు, ఈ స్థలాలు వీటన్నిటినీ కూడా ఆ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, వారి అనుయాయులు, అధికారులు కొంతమంది, ఎందుకంటే భూదాన్ భూముల కుంభకోణాన్ని చూసాం. ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు పరం చేసి కలెక్టర్ అమోయ్ కుమార్ చేసినటువంటి భాగవతాన్ని ప్రతిరోజు వార్తల్లో వింటూనే ఉన్నాం. ఇలాంటివి ఎన్నో జరిగాయి. ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం దీంతో కొన్ని వేల ఎకరాలు దండుకుంది అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసేటువంటి ఆరోపణలు. సో ఇవన్నీ కూడా ధరణి పోర్టల్ని అడ్డు పెట్టుకుని చేసినటువంటి అనేక అక్రమాలు ఉన్నాయి అని చెప్పి ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ఎన్నికల ప్రచారంలో కూడా రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ నేతలందరూ కూడా చేసినటువంటి అలిగేషన్. సరే, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, ఏడాది పాలన పూర్తయింది. ముందుగా ధరణి మీద విచారణ కమిటీ వేశారు అండ్ ధరణిలో ఉన్నటువంటి లోపాల మీద పూర్తి స్థాయిలో నివేదిక కావాలని అధికారులను ఆదేశించారు. అయ్యింది. అందులో జరిగినటువంటి అక్రమాల లిస్టును కూడా బయటికి తీసుకురండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో బయటకైతే ఇప్పటికీ పెట్టలేదు. కానీ ఒక బిల్లునైతే రెడీ చేసి, భూ భారతి అనేటువంటి పేరుతోటి బిల్లును రెడీ చేసి ఈరోజు అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెట్టేశారు. అయితే కొత్తగా ఈ భూభారతిలో ఏముంటుంది, ధరణిలో ఆ రోజు ఉన్నటువంటి లొసుగులేంటి, అలాగే ధరణి వల్ల వచ్చినటువంటి లాభాలేంటి, వీటిని ప్రజల్లోకి పూర్తిగా తీసుకెళ్లగలిగారా, లేదు దానివల్ల జరిగినటువంటి నష్టం ఏంటనేది బిల్లులో ప్రవేశపెట్టారు అసెంబ్లీలో. కేవలం ఆరోపణలు చేయడం మాత్రమే కాదు. సరే, ఇప్పుడు కొత్త తీసుకొచ్చారు. దీనివల్ల మా బతుకులు ఏమైనా కొత్తగా మారతాయా, గతంలో మా చేజారిపోయినటువంటి అసైన్డ్ భూములు కావచ్చు, లేదంటే ఇతరత్ర జరిగినటువంటి అక్రమాల్లో కోల్పోయిన భూములు కావచ్చు, మళ్ళీ ఎవరైతే ఒరిజినల్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి వెళ్ళి చేరతాయా అంటే ప్రస్తుతానికైతే సమాధానం లేనటువంటిది. కేవలం బిల్లు మాత్రమే వచ్చింది. ఇందులో ఏముంటుంది అనే దాని మీద కేవలం బిల్లు తయారు చేసిన వాళ్ళు, ప్రవేశపెట్టిన వాళ్ళకి తప్ప మిగతా సామాన్య ప్రజానీకానికి ఎవ్వరికీ కూడా సరైనటువంటి అవగాహన లేదు. ముందుగా దీని మీద కూడా ప్రజాభిప్రాయాన్ని సేకరించలేదు రేవంత్ రెడ్డి సర్కార్ అనేటువంటి ఒక కంప్లైంట్ కూడా ఉంది. మరి ధరణిలాగే భూభారతి బిల్లు ఉంటుందా, లేదు దానికంటే ఏమన్నా కొత్తగా ఉంటుందా, అవినీతి అక్రమాలు జరిగినటువంటి వాటిని అన్నిటినీ కూడా క్లియర్ చేసి దీంట్లో క్లియర్ టైటిల్ అనేది ఇవ్వగలుగుతారా, వేచి చూడాలి. సో దీని మీద